ఆపరేషన్ వ్యాలంటైన్ అన్న అసలు ఇప్పటికీ గూస్ బంప్స్ వస్తున్నాయి అన్న నాకైతే. అసలు నేను చూసిన దానికి దీని అమ్మ జీవితం ఇది కదా నా సినిమా అంటే. టాలీవుడ్ లో ఇలాంటి స్టోరీ టచ్ చేసే దమ్ ఎవరికైనా ఉందా? మా వరుణ్ బాబుకు ఉందన్న. ఒక పవర్ స్టార్, ఒక మెగా స్టార్, ఇద్దరు కలగలిపిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రేంజ్ ఎంత ఉందో దానికి మించిపోతాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎలాంటి స్టోరీ తోటి వచ్చిందన్న. ఇలాంటి స్టోరీస్ నార్త్ వాళ్ళు వీళ్ళు తీస్తే మనం చూసి అరే ఎలా ఉంది అనుకుంటామన్నా. కానీ మన టాలీవుడ్ లో టచ్ చేసిండన్న మామూలు కాదు అసలు. నెక్స్ట్ లెవెల్ పీక్స్ వెళ్ళిపోయిందన్న సినిమా మాత్రం. అంటే ఎయిర్ ఫోర్స్ ఆ ఏరోప్లేన్స్ లో అసలు ఆ యుద్ధాలు ఏంటన్నా. అసలు నేను ఒకటే చెప్తున్నా, వరుణ్ బాబు గారు మీ హీరో కాదన్నా, మీరు ఒక వీరుడు అని చెప్తానా. ఎందుకంటే ఇలాంటి స్టోరీ ఎంచుకున్నందుకు మీరు ఒక వీరుడు అని చెప్పుకోవచ్చనా. అంటే అసలు స్టోరీ అన్నా మనకు అందరికీ తెలిసిన స్టోరీ అన్నా. అంటే పుల్వామా అటాక్ ఎలా జరిగింది దాని గురించి అన్న. కానీ దాని గురించి అసలు ఆయన ఇచ్చిన ఎలివేషన్స్, మనకు నెరేట్ చేసిన విధానము ప్రతి ఒక్క భారతీయుడికి అసలు గూస్ బంప్స్ వస్తాయన్న. నాకైతే ఇప్పటికీ గూస్ బంప్స్ వస్తున్నాయి. అసలు ఆ రేంజ్ లో ఉంది నా సినిమా మాత్రం అన్న. ఒకటే చెప్తున్నా, ఫ్యామిలీ తోటి చూడాల్సిన సినిమా అన్న. అండ్ మీ అసలు February 14కి లవర్స్ వెళ్తారు కదా, వ్యాలంటైన్స్ అది ఇది అంటారు కదా, వాళ్ళు కూడా చూడండి అన్న. కొంచెమైనా మారండి అన్న. అసలు ఏముంది ఎలా ఉంది అనే దాని గురించి చాలా స్పష్టంగా చూపించారన్న. అండ్ లిప్ లాక్ కూడా ఉన్నా అన్న. మిలాంటోల కోసం లిప్ లాక్లు అవన్నీ కూడా ఉన్నాయి. సో కంప్లీట్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్న. లవర్స్ కావాలంటే లవర్స్. అండ్ ప్రతి ఒక్క భారతీయుడు చూడాల్సిన సినిమా అన్న. వందే మాతరం అన్న. ఇప్పుడే చూశాను ఆపరేషన్ వాలంటైన్ సినిమా అయితే పిచ్చి లేసిపోయింది అన్న. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. వరుణ్ తేజ్ గారు ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటి వరకు డిఫరెంట్ స్టోరీస్, కంచె కానీ గద్దలకొండ గణేష్ కానీ ఒక సినిమాకి ఒక సినిమా సంబంధమే ఉండదు. ఈ సినిమా కూడా దానికి మించి ఉంటుంది అనమాట. ఒక నిజం లైఫ్లో జరిగిన మన ఆర్మీ వాళ్ళు 40 మంది చనిపోయిన ఆ సీన్ని నిజ కథ రూపంలో రాసుకొని ఒక్కొక్క సీన్ని చాలా చాలా కళ్ళకు కట్టినట్టు చూపించారనమాట. మెయిన్ ఆ ఇంటర్వెల్లో వచ్చే యుద్ధం సీన్స్ కానీ, వరుణ్ తేజ్ గారి పర్ఫార్మెన్స్ కానీ, ఆ జెట్ ఫైట్స్ అయితే నిజంగా చాలా బాగుంటాయి అన్న. ఒక చిన్న పిల్లోడి నుంచి ముసలోళ్ళ వరకు ప్రతి ఇండియన్ అందరూ చూడాల్సిన సినిమా అనమాట. పాకిస్తాన్ వాళ్ళు కాదు, ఏ దేశం వాళ్ళైనా మన దేశంలోకి అడుగు పెట్టాలంటే ఉచ్చపోసుకోవాలి. అంత స్ట్రాంగ్ మన ఆర్మీ. దాని పవర్ ఏంటో ఈ సినిమాలో చూపించారు. డైరెక్టర్ గారు తీసుకున్న పాయింట్ నిజ లైఫ్లో జరిగినా కానీ దాన్ని కథగా మార్చి దానికి సినిమాకి ఏమేమి కావాలో దాన్ని అన్ని చేర్చి ఒక మంచి స్టోరీతో వచ్చారనమాట. ప్రతి ఫ్యామిలీ ఆడియన్స్ చూడాల్సిన సినిమా ఆపరేషన్ వాలంటైన్. అది లవర్స్ డే కాదనమాట, బ్లాక్ డే. చాలా అంటే చాలా కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనమాట. జెట్ ఫైట్స్ కానీ, యుద్ధ సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి అన్న. మీరైతే నిజంగా మీరు పెట్టిన రూపాయికి పైసా వసూలు అనమాట. అంత బాగుంది ఆపరేషన్ వాలంటైన్. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నిజంగా గూస్ బంప్స్ వస్తుంది అనమాట. ఆ ఎమోషన్ సీన్స్ కానీ, ఆ బ్లడ్ సీన్స్ కానీ చాలా చాలా మెయిన్. ఆ 40 మెంబర్స్ చనిపోయినప్పుడు అయితే నిజంగా పెయిన్ వస్తుంది అనమాట. అంత బాగా చూపించారు. సో మీరంతా ఫ్యామిలీతో వచ్చి చూడండి ఆపరేషన్ వాలంటైన్.